హలో ఫ్రెండ్స్, ఈ కథ మీకోసంలో ఈరోజు కథ సింహం పెళ్ళి. ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను ఒకరోజు తన కూతురితో కలిసి కట్టెలు కొట్టుకోవడానికి అడవికి వెళ్ళాడు. వాళ్ళు కట్టెలు కొట్టుకుంటూ ఉంటే ఒక పెద్ద సింహం వచ్చింది. వాళ్ళు దాన్ని చూసి భయపడి పారిపోబోతుంటే ఆ సింహం వాళ్ళను పట్టుకుంది. ఇద్దరూ గజ గజ వణికిపోతూ మా ఇద్దరినీ వదిలిపెట్టు అని బ్రతిమలాడారు. అప్పుడు ఆ సింహం, సరే వదిలిపెడతా, కానీ నాకు నీ కూతుర్నిచ్చి ఇప్పుడే పెళ్లి చేయాలి అంది. రైతు ఆలోచించాడు. సరే అలాగే, కానీ నీవిలాగే ఉంటే ఎలా? మా ఆచారం ప్రకారం పెళ్లి కొడుకుకి ముందుగా కాలికున్న ఒక్కొక్క గోరిని ఇంకా నోటిలోని కూరల్ని తీసేయాలి అన్నాడు. అలాగే, దాందేముంది, తీసేయ్ అంది సింహం. రామయ్య దాని ఒక్కొక్క గోరిని ఇంకా నోటిలోని కూరల్ని పీకేశాడు. ఇప్పుడు అవేవీ లేవు కదా, ఇక పెళ్లి చెయ్యి అంది సింహం సంబరంగా. రైతు నవ్వుతూ, పంజాకి ఒక్క గోరు లేదు, నోటిలో కూరలు లేవు, ఇంక నువ్వు ఎవ్వరినీ ఏమీ చేయలేవు, నీకేంటి భయపడేది అంటూ కట్టె తీసుకొని దానిని కింద మీద వేసి తన్నాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక సింహం అక్కడి నుంచి పారిపోయింది.